ఎస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. లేదు సార్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అంటే ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటి, అసలు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వచ్చా, తెలుగు మీడియంలో ఎందుకు ఒక అపోహ ఉంది, ఒక మిత్ అయితే ఉంది. సో తెలుగు మీడియంలో రాస్తే వస్తుందా రాదా, అసలు తెలుగు మీడియంలో కొంతమంది స్టూడెంట్స్ రాయాలనుకుంటున్నారా, ఎందుకు రాయాలనుకుంటున్నారు, ఇవంతా తెలుసుకునే ముందు ఈ ఓరియంటేషను సీనియర్ ఆస్పిరెంట్స్ ఉండొచ్చు, ఫ్రెషర్స్ ఉండొచ్చు. సో సీనియర్ ఆస్పిరెంట్స్, ఫ్రెషర్స్ ఎవరున్నా కానీ మనం ఏం చెప్తున్నాం అంటే ఫస్ట్ ఇదే ఓరియంటేషను ఎన్నిసార్లు చెప్పినా సో మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు ఏదైనా కానీ ఏ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయినా కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీ ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ ఎయిమ్, మీ యొక్క ఎయిమ్ ఏంటి, టార్గెట్ ఏంటి, గ్రూప్ 1 యూపీఎస్సీ. ఆల్వేస్ ఈ క్వశ్చన్ ఉంటుంది, సార్ నేను గ్రూప్ 1 రాస్తాను, యూపీఎస్సీ రాస్తాను, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నీ రాస్తాను. సో ఇవన్నీ రాయడం వల్ల నీకు ఉపయోగం ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, సో ఈ ఎగ్జామ్ గ్రూప్ 1 అంటే సో ఎలిజిబిలిటీ ఏంటి, పరీక్షా విధానం ఏంటి, సిలబస్ ఏముంటుంది, దీనికి నువ్వు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, ఎలాంటి సిలబస్ ఉంటుంది, సో సివిక్ సెంటర్లో మనం అందిస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్ ఏంటి, కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి, నోట్ మేకింగ్ కావచ్చు, ఇవన్నీ ఒక 35 మినిట్స్ మీరు కానీ విన్నారంటే మీకు తెలిసిన గ్రూప్ 1 అంటే ఎగ్జామ్ తెలిసినా కానీ ఏమేమి ఉంటాయి ఇవన్నీ తెలిసినా కానీ ట్రై టు అటెండ్ ద రైట్ ఓరియంటేషన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది సక్సెస్. ఎందుకు మనం రైట్ ఓరియంటేషన్ డెమో లేకపోతే మనకి స్ట్రాటజీ కానీ గైడెన్స్ కానీ ఇస్తామంటే సీనియర్ ఆస్పిరెంట్ కానీ ఫ్రెషర్ కానీ ఇట్లాంటి గ్రూప్స్ నోటిఫికేషన్ సివిల్స్కి అతను తెలుసుకునే లోపలే 3 years 2 years వేస్ట్ చేసుకుంటున్నాడు. అతను ఏమనుకుంటున్నాడు అంటే సో ఎగ్జామ్ ఉంది కదా, సిలబస్ ఇచ్చారు, సిలబస్ చదువుకొని వెళ్ళిపోతే ఎగ్జామ్ అయిపోతుంది, సర్వీస్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. దానికి ముందు ఫస్ట్ ఒక క్వశ్చన్ మార్క్, ఒక క్వశ్చన్ ఏంటంటే నీకు ఏం రాయాలనుకుంటున్నావు, నువ్వు ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నావు అనేది మాత్రం కంపల్సరీ నువ్వు డిసైడ్ చేసుకోవాలి. సార్ ఇక్కడ గ్రూప్ 1 యూపీఎస్సీనా, సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అని నీకు తీసుకుంటే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తీసుకుంటే జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఈ జనరల్ స్టడీస్లో జనరల్గా ఏముంటుందంటే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్, రీజనింగ్ ఇవంతా కలిపి మనం జనరల్ స్టడీస్ అంటాం. అదే మీకు బ్యాంక్ ఎగ్జామ్ లేకపోతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే, ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే జిఎస్ని కాస్త వాళ్ళు ఏమంటారంటే జీకే అంటారు, జిఎస్ని కాస్త జీకే అంటారు. జీకే జిఎస్కి మైనర్ డిఫరెన్స్ ఏంటంటే జీకేలో సర్ఫేస్ లెవెల్లో ఉంటుంది, పైన ఉంటుంది, జనరల్ స్టడీస్లో కొంతవరకు డెప్త్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 1 అంటే ఏంటి, గ్రూప్ 1లో మనకి పేటర్న్ ఏముంటుందంటే ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ ప్లస్ ఏపీ స్పెసిఫిక్, ఏపీ హిస్టరీ కావచ్చు, ఏపీ జాగ్రఫీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, ఏపీ పాలసీసు, ఏపీ కరెంట్ అఫైర్స్ ఇవంతా మనకి గ్రూప్ 1లో ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 2లో మనకి గ్రూప్ 2లో తీసుకుంటే ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ ప్లస్ ఏపీ ఉంటుంది, సో ఇక్కడ గ్రూప్ 1కి గ్రూప్ 2కి అదేవిధంగా సివిల్ సర్వీసెస్కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మీకు అన్నిటికీ జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్ ఏమనుకుంటాడంటే జిఎస్ కామన్ కదా, సో ఐ కెన్ రైట్ యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అనుకుంటాడు. సో ప్రతి ఎగ్జామ్కి కూడా ఒక డిమాండ్ అనేది ఉంటుంది, ఒక రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. నీకు అదే సిలబస్ ఉందనేసి నువ్వు అన్నీ రాసుకుంటూ కూర్చున్నావు అంటే ఏ ఎగ్జామ్ కూడా ముందుకెళ్ళు, ఏ ఎగ్జామ్ కూడా మనం సక్సెస్ అనేది అవ్వలేము. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే యూపీఎస్సీ రాయాలనుకున్నప్పుడు ఒక స్టూడెంట్ మీరు గ్రాడ్యుయేషన్ ఇప్పుడు కంప్లీట్ అయ్యి సార్ నేను ఒక 3 years నా టైం నేను ఇన్వెస్ట్ చేయగలను, నేను 3 attempts వరకు నేను ఫోకస్ చేయగలను అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏముంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా చదువుకోవాలనేసి మీరు ఇప్పుడు తెలుసుకుంటే మీ డిగ్రీనో, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అప్పుడు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, దాంట్లో సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి అని తెలుసుకుంటే సో మినిమం ఇట్ విల్ టేక్ 3 years టు బీ రెడీ ఫర్ ద ఎగ్జామ్. సో 3 years నీకు టైం ఉండి డైలీ 6 to 8 hours నువ్వు ఇన్వెస్ట్ చేయగలిగితే దెన్ యూ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. సార్ వాట్ ఈస్ మెన్ బై గ్రూప్ 1 ఎగ్జామ్, సో గ్రూప్ 1 ఎగ్జామ్లో నీకు ఒక 2 years కావచ్చు, 1 year కావచ్చు, నువ్వు కానీ నీ టైం కానీ ఇన్వెస్ట్ చేస్తే నీ ఇక్కడ గ్రూప్ 1 అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ 2 తీసుకుంటే 8 to 10 months నీకు డైలీ ఒక 6 hours స్పెండ్ చేస్తే గ్రూప్ 2 అనేది పాసిబుల్ అవుతుంది. సో యూపీఎస్సీ అయినా గ్రూప్ 1 అయినా నీకు మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ ఆన్సర్స్ రైటింగ్ అని నీకు పాసిబుల్ అయితే గ్రూప్ 1 అనేది పాసిబుల్ అవుతుంది. అదే గ్రూప్ 2కి వచ్చిన తర్వాత ఇక్కడ జనరల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. ఇంకా ప్యాటర్న్ నీకు తీసుకుంటే గ్రూప్ 1కి గ్రూప్ 2కి జనరల్గా ఎవరెవరు ప్రిపేర్ అవుతుంటారంటే
గ్రూప్ 2 జనరల్గా స్టూడెంట్ ఏం చేసుకుంటాడంటే మిడ్ కెరీర్ కరెక్షన్ అంటే తన యొక్క కెరీర్ని మధ్యలో మలుచుకోవడం. సార్ నేను ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, 1 lakh 1.5 lakhs శాలరీ వస్తుంది, కానీ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు నేను కనీసం గవర్నమెంట్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వచ్చా? ఎందుకంటే మనకి ఏజ్ క్రైటీరియా దాదాపు 40+ ఉండడం వల్ల మళ్ళీ గ్రూప్ 2 నేను రాస్తే చేయగలను అనే ఒక మైండ్ సెట్తో గ్రూప్ 2 రాస్తుంటారు. ఇంకా గ్రూప్ 2 ఎవరు రాస్తుంటారంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్తో పాటు హోమ్ మేకర్స్ జనరల్గా 35-36 ఈ ఏజ్ ఉన్న వాళ్ళు, మహిళలు ఏం చేస్తుంటారంటే, సార్ నాకు ఇప్పుడు టైం ఉంది, మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, డైలీ ఐ హ్యావ్ 6 to 7 hours ఆఫ్ టైం, కెన్ ఐ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2? ఇట్లా నీకు గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇట్లాంటి మనకి సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ వస్తారు. గ్రూప్ 1కి వచ్చిన తర్వాత జనరల్గా ఎవరెవరు వస్తుంటారంటే గ్రూప్ 2 ర్యాంకర్స్, అదేవిధంగా గ్రూప్ 1 ర్యాంక్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ ఫెయిల్డ్ అని కంటే కూడా అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళు, అక్కడ 2-3 సార్లు ఫిలిమ్స్ రాసి ఫిలిమ్స్ కూడా అవ్వని వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వస్తారంటే గ్రూప్ 1కి అనేది వస్తారు. గ్రూప్ 1కి ఇక్కడ ప్రిపేర్ అవుతారు. సో ఇక్కడ గ్రూప్ 1కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవ్వచ్చా? ఇప్పుడు యూపీఎస్సీ ప్యాటర్న్, ఫిలిమ్స్ ప్యాటర్న్ కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం వల్ల, క్యాడర్ పాలసీ కొద్దిగా స్ట్రింజెంట్ చేయడం వల్ల డైరెక్ట్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మార్కెట్లోకి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం అనేది నేను ఆన్సర్ చేస్తాను. ఇక్కడ నీకు నా సబ్మిషన్ ఏంటంటే, యూ హ్యావ్ టు డిసైడ్ ఓన్లీ 1 exam. You want to write group 1 exam, you focus on group 1. You wanted to focus group 2, you focus on group 2. No, you wanted to focus for UPSC, focus on UPSC. లేకపోతే ఇక్కడ మిక్సింగ్ చేసి మెర్జ్ చేసి ప్యారలల్గా ప్రిపరేషను, సార్ 2 గంటలు నేను ఆన్సర్ రైటింగ్ చేస్తాను, గ్రూప్ 2 ఫోకస్ చేస్తాను, లేదు నేను గ్రూప్ 1 ఫోకస్ చేసి ఆప్షన్లో ఒక 2 hours 3 hours చదువుతానంటే, సో దెర్ ఇస్ నో జనరలైజ్డ్ సక్సెస్. ఎవరికి వస్తుందంటే మేబీ వాళ్ళు యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి అప్పుడు గ్రూప్ 1 2 రాసి అట్లాంటి కేసెస్లో వస్తుంది. కానీ మీరు ఇప్పుడు డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు కంప్లీట్ చేసుకొని మీకు మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు, డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుని వస్తున్న వాళ్ళు, ఇప్పుడు అవుతున్న వాళ్ళు మాత్రం యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎనీ వన్ ఎగ్జామ్ ఓన్లీ. ఎందుకు గ్రూప్ 1 రాయాలి? ఎందుకు మనం గ్రూప్ 1 రాయాలంటే, గ్రూప్ 1లో నీకు సర్వీసెస్ తీసుకుంటే మీకు శాలరీస్తో పాటు నీకు సమాజంలో నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, సోషల్ రికగ్నిషను, ఇవి ఒక మీరు డిప్యూటీ కలెక్టర్ చూడండి, ఆర్డీఓ అంటాము, డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి, రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళండి, సిటీఓ, ఆర్టీఓ, సో అన్నీ ఇవంతా ఎగ్జిక్యూటివ్ క్యాడర్, ఇవంతా మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్. ఇంకా గ్రూప్ 1లో మీరు సర్వీస్ చేసిన తర్వాత ఒక 8 years తర్వాత ఒక డిప్యూటీ కలెక్టర్ కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారు, డిఎస్పీ ఐపీఎస్ అవుతారు. అంటే నీకేంటంటే నీకు ఒక 22 yearsలో నువ్వు కానీ గ్రూప్ 1 కానీ కొట్టినావంటే నీకు 31-32 years కంతా నీకు కన్ఫర్డ్ ఐపీఎస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ ఏంటి? ఏజ్ అంటే ఇక్కడ మనకి 42 years ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చారు ఓపెన్ కేటగిరీకి. దీంతో పాటు నీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కూడా 5 years, అంటే 42 + 5 years 47 years. అంటే ఇక్కడ ఏజ్ బ్రాకెట్స్ హై అయినప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మినిమం థౌజండ్స్లో 70,000, 80,000, లక్షలు కూడా వెళ్ళే స్కోప్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎప్పుడు ఒక 3,000 నుంచి 4,000 మాత్రమే ఉంటారు. అది యూపీఎస్సీ కావచ్చు, సో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, వాళ్ళకి ఒక రాద్దాం అనుకుంటారు, అప్లై చేద్దాం, ఎందుకు 100 రూపాయలే కదా, ఫ్రీనే కదా, సో ఇట్లాంటి మైండ్ సెట్తో కూడా అప్లై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ సీరియస్గా ఫోకస్ చేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళ యొక్క సంఖ్య నీకు 3,000 నుంచి 5,000 మధ్యలోనే ఉంటారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. నెక్స్ట్ పరీక్షా విధానం ఏంటి? ఏపీ గ్రూప్ 1లో మనకి పరీక్ష విధానం ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సివిల్స్లో కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ ప్రిలిమ్స్ అనేది అర్హత పరీక్ష, అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఇక్కడ ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ మెయిన్స్లో నీకు యాడ్ ఆన్ అవ్వవు, కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే నువ్వు మెయిన్స్ రాసే అర్హత ఉంటుంది. సో ఇక్కడ ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఈ ప్రిలిమ్స్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 పేపర్స్ ఉంటాయి, ప్రతి పేపర్ 120 + 120 240 మార్క్స్, 240 క్వశ్చన్స్, 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమ్స్లో నీకు ఎంత వస్తే నువ్వు మెయిన్స్ క్వాలిఫై అవుతావు అంటే జనరల్గా ప్రిలిమ్స్లో నీకు 50% స్కోర్ నువ్వు కానీ స్కోర్ చేయగలిగితే ఆటోమేటిక్గా నువ్వు మెయిన్స్కి
క్వాలిఫై అవుతాం. సో ఇక్కడ మొత్తం పరీక్షా విధానంలో తీసుకుంటే నీకు మెయిన్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. మెయిన్స్లో మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే కన్వెన్షనల్ ఎగ్జామ్ అంటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ పేపర్ నీకు బుక్లెట్ ఇస్తారు. ఆ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్స్ రాయాలి. ఆ క్వశ్చన్స్కి మనం డిగ్రీలో ఎట్లయితే ఇంజనీరింగ్లో ఎట్లయితే మనం ఆన్సర్స్ రాస్తామో ఆ విధంగా మనము సో ఇక్కడ కన్వెన్షనల్ పేపర్ టు డిస్క్రిప్టివ్ పేపర్స్ రాయాలి. వీటితో పాటు ఇంగ్లీషు తెలుగు ఇక్కడ క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇక్కడ క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే 150 మార్క్స్కి 40% ఫర్ ఓపెన్ కేటగిరీ, 35% ఫర్ బీసీ, 30% ఫర్ ఎస్సీ ఎస్టీ కానీ వస్తే ఇక్కడ తెలుగు ఇంగ్లీష్లో మీరు క్వాలిఫై అవుతారు. ఇవి కాకుండా ఏవి కాకుండా ఇంగ్లీషు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్స్ కాకుండా మనకి మెరిట్ పేపర్స్ వచ్చి 5 ఉంటాయి, టోటల్గా 7 పేపర్స్. సో 5 × 150 750, ఇంటర్వ్యూకి వచ్చి 75, టోటల్గా 825 మార్క్స్. దేర్ఫోర్ ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే మెయిన్స్లో ఈ 5 పేపర్స్లో ప్రతి పేపర్లో కానీ నీకు 60% వస్తే నీకు గ్రూప్ 1లో టాపర్ అవుతావు, టాప్ 10లో ఉంటావు, నువ్వు అనుకున్న సర్వీసు వస్తుంది. నా విల్ ట్రై టు అండర్స్టాండ్ లాస్ట్ టైము ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఎంత మెయిన్స్ ప్యాటర్న్ వచ్చింది, మార్క్స్ వచ్చేవి చూసే ముందు ఒకసారి ప్రిలిమ్స్ డీటెయిల్గా సిలబస్ ప్రిసైజ్గా ఒకసారి చూద్దాము. ప్రిలిమ్స్ నీకు చెప్పాను కదా, ప్రిలిమ్స్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. నీకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్, పేపర్ 2లో నీకు 2 పార్ట్స్ ఉంటాయి. పేపర్ 1 చూడండి, హిస్టరీ, కల్చరు, సో ఇండియన్ కాన్స్టిట్యూషను, ఎకానమీ, జాగ్రఫీ, 4 సబ్జెక్ట్స్, 4 × 30, 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్. పేపర్ 2లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ సైకలాజికల్ ఎబిలిటీస్ ఇక్కడ 60 క్వశ్చన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 30 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ 30. సో ఇక్కడ కూడా మనకి 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్. సో ఇక్కడ నీకు ప్రిలిమ్స్ అనేది అర్హత పరీక్ష మాత్రమే, క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే. నీకు ఇక్కడ సో 50% లాస్ట్ టైం తీసుకుంటే మనకి పేపర్ 2 కొద్దిగా డిఫికల్ట్గా ఇవ్వడం వల్ల, సో మెంటల్ ఎబిలిటీ పేపరు క్యాట్ లెవెల్లో ఇవ్వడం వల్ల, కరెంట్ అఫైర్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇవ్వడం వల్ల నీకు కట్ ఆఫ్ అనేది 60 out of 240. లాస్ట్ టైం కట్ ఆఫ్ వాజ్ 60 out of 240. అఫీషియల్గా డిక్లేర్ అవ్వకపోయినా కానీ మనకి శాంపుల్ సైజ్ చూసుకున్నప్పుడు ఎవరు క్వాలిఫై అయ్యారు అనేది మనం గమనించినట్లయితే లాస్ట్ టైం 58 to 62 ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు మనకి మెయిన్స్కి అర్హత సాధించారు. సార్ మళ్ళీ అదే ఉంటుందా? సేఫ్ జోన్ ఏంటి, సేఫ్ మార్క్స్ ఏంటి, ప్రిలిమ్స్లో నేను కంపల్సరీ క్వాలిఫై అవ్వాలంటే నీకు 50% కానీ పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి 50% కానీ నువ్వు కానీ తెచ్చుకోగలుగుతున్నావంటే 200% విల్ బి క్వాలిఫైయింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. సో మెయిన్స్లో నీకు మొత్తం 7 పేపర్స్ ఉంటాయని చెప్పాను. ఈ 7 పేపర్స్లో ఇంగ్లీషు తెలుగు అనేది క్వాలిఫైయింగ్ పేపర్స్, క్వాలిఫైయింగ్ పేపర్స్లో 150 మార్క్స్, 180 మినిట్స్. అంటే ఇక్కడ నీకేమవుతుందంటే ఇంతకుముందు దాంట్లో ప్రిలిమ్స్లో ఈచ్ పేపర్ టైం చూసుకున్నట్లయితే 2 hours ఉంటుంది. ఇక్కడ 3 hours ప్రతి మెయిన్స్ పేపర్ ఇంక్లూడింగ్ క్వాలిఫైయింగ్ పేపర్స్ లైక్ తెలుగు, ఇంగ్లీషు వాటిలో కూడా నీకు 3 hours ఉంటుంది. 3 hours 150 మార్క్స్, 150 × 5 750 మార్క్స్ ప్లస్ 75 ఇంటర్వ్యూ 825 మార్క్స్కి మనకి మెయిన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ప్రిలిమ్స్ సిలబస్ గమనించినట్లయితే ప్రిలిమ్స్, మెయిన్స్ ఆల్మోస్ట్ నీకు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డీప్గా మెయిన్స్లో ఉంది. రిమైనింగ్ సిలబస్ అంతా జనరల్ ఎస్ఏ, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్, ఎకానమీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఏపీ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, పాలిటీ, రాజ్యాంగము, గవర్నెన్స్, సో లా అండ్ ఎథిక్స్, సో శాసనాలు మరియు ఎథిక్స్, సో హిస్టరీ, కల్చర్, చరిత్ర మరియు సో కల్చర్, సాంస్కృతిక, సో నెక్స్ట్ జాగ్రఫీ, భౌగోళిక శాస్త్రం ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, భారతదేశం యొక్క భౌగోళిక శాస్త్రం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక శాస్త్రం, దీని భూగోళ శాస్త్రం కూడా అంటాము. ఇది నీకు ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్స్ సిలబస్ ఆల్మోస్ట్ ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్నే మనము ఎక్స్పాండ్ చేసి మెయిన్స్లో ఇచ్చారు. కొత్తగా నీకు యాడ్ ఆన్ సిలబస్ ఏంటంటే పేపర్ 5లో కొద్దిగా యాడ్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ నీకు చెప్పాను కదా లాస్ట్ టైం మనకి స్కోర్స్ ఏ విధంగా వచ్చాయి లాస్ట్ టైం అని మేము తెలుసుకునే ముందు, ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 1 నుంచి నీకు 562 వేకెన్సీస్కి గాను టాపర్కి 550. ఇక్కడ మనకి 6 × 150. ఇక్కడ వీళ్ళకి తెలంగాణలో 6 పేపర్స్ ఉంటాయి. మొత్తం 900 మార్క్స్కి ఎంతండి 550. అదే నీకు
ర్యాంక్ 20 తీసుకుంటే 512 అంటే నేనేం చెప్తున్నానంటే నెక్స్ట్ 50 ర్యాంక్ 50 తీసుకుంటే 500 మార్క్స్ అంటే 500 అవుట్ ఆఫ్ 900 మార్క్స్ తెచ్చుకుంటే కంపల్సరీ నీకు సర్వీస్ అనేది ఇక్కడ వచ్చింది. ఏపీలో ఎన్ని వచ్చాయి సార్, ఏపీలో ఎన్ని వచ్చాయి ఒకసారి గమనించినట్లయితే ఏపీలో రీసెంట్ నోటిఫికేషన్ మార్క్స్ మనం ఏపీపీఎస్సీ అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టలేదు, కానీ ఇక్కడ ముందు నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ అఫీషియల్గా పెట్టింది. ఇక్కడ ఏపీపీఎస్సీలో సో మనం ఏం చెప్పాం 750 + 75 మార్క్స్కి 825 మార్క్స్ 825 మార్క్స్. ఈ 825కి 525 ఎంత పర్సెంట్ చూడండి, 525.25 అవుట్ ఆఫ్ 825. కెన్ యూ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్? ఎంత పర్సెంటేజ్ ఒకసారి వచ్చింది చూడండి, 525 అవుట్ ఆఫ్ 825. ఆల్మోస్ట్ 64%. నీకు 60% వస్తే నీకు ఆటోమేటిక్గా గ్రూప్ 1 సర్వీస్ వస్తుంది. అవుట్ ఆఫ్ 60% అంటే నీకు ప్రతి పేపర్లో 150 మార్క్స్కి నీకు 80 నుంచి 90 మార్క్స్ కానీ ప్రతి పేపర్లో వచ్చినాయంటే 100% నీకు గ్రూప్ 1 సర్వీసు గ్యారంటీ. 200%, దెర్ ఇస్ నో సో డౌట్ ఇన్ దట్. సార్ మళ్ళీ అదే ప్యాటర్న్ ఉంటుందా? ప్రతిదీ తీసుకున్న యూపీఎస్సీ నుంచి గ్రూప్ 1 వరకు రీసెంట్ నోటిఫికేషన్స్ మనం అనాలిసిస్ చేస్తే ఒక స్టూడెంట్కి 85 నుంచి 95 మధ్యలో వస్తున్నాయంటే కంపల్సరీ అతను అనుకున్న డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లేకపోతే సిటీఓ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కానీ 100% సర్వీస్ అనేది మనకి ఇక్కడ వచ్చే స్కోప్ అనేది ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ మెన్ బై సో చేంజింగ్ ట్రెండ్స్. సో వాట్ ఈస్ మెన్ బై చేంజింగ్ ట్రెండ్స్? వాట్ ఈస్ మెన్ బై చేంజింగ్ ట్రెండ్స్? సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎలాంటి ప్యాటర్న్ వస్తుంది, ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి అడుగుతున్నారు అంటే నీకు స్టాండర్డ్ బుక్స్ నుంచే అడుగుతున్నారు. స్టాండర్డ్ బుక్స్ అంటే ఏంటంటే ఎన్సీఆర్టీ, గవర్నమెంట్ పబ్లిష్ చేసిన ఎన్సీఆర్టీ బుక్స్. నెక్స్ట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ అంటే gov.in వెబ్సైట్స్, గవర్నమెంట్ పబ్లికేషన్స్. నెక్స్ట్ న్యూస్ పేపర్ ఇవి నీకు ఇవి మనకి జనరల్గా సోర్సెస్. ప్యాటర్న్ వచ్చి యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. యూపీఎస్సీ ప్యాటర్న్ అంటే నీకు 2 స్టేట్మెంటు 3 స్టేట్మెంటు 4 స్టేట్మెంటు 5 స్టేట్మెంటు, మ్యాచింగు, పెయిరింగు, క్రొనాలజీ, అసర్షన్, రీజను, ఇట్లాంటి క్వశ్చన్స్ అంతా కూడా మనకి ప్రిలిమ్స్లో అడుగుతున్నారు. అంటే ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఒకప్పుడు లాగా మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రిపేర్ అయ్యే స్కోప్ అనేది తగ్గిపోయింది. మెయిన్స్ అనలిటికల్ ఆస్పెక్ట్ అనాలిసిస్ చేసి మీరు 2 పేజెస్ 3 పేజెస్ రాయగలిగితే మెయిన్స్ అనేది సాధ్యమవుతుంది. దేర్ఫోర్ నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ప్రిలిమ్స్ ప్యాటర్న్ అయినా మెయిన్స్ ప్యాటర్న్ అయినా నా ఏపీపీఎస్సీ ఈజ్ ఫాలోయింగ్ యూపీఎస్సీని అనుసరిస్తూ ఉంది. నెక్స్ట్ మీ యొక్క స్ట్రాటజీ ఏంటి, వ్యూహం ఏంటి? సార్ ఇప్పుడున్న రాబోయే నోటిఫికేషన్ August 15th వచ్చే నోటిఫికేషన్కి నేను ఇప్పటి నుంచి చదివితే నేను ప్రిపరేషను అందుకోగలనా, కంప్లీట్ చేయగలనా, అసలు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వచ్చా, తెలుగు మీడియంలో ఎందుకు మార్కెట్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ పెట్టట్లేదు, ఎందుకు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వద్దనేసి కొంతమంది మేధావులు చెప్తున్నారు, విశ్లేషకులు చెప్తున్నారు. అంటే నీకు ఇప్పుడున్న టైము, ఇప్పుడు నీకు జూన్లో ఉన్నా నీకు మొత్తం ఈ నోటిఫికేషన్కి నీకున్నది జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి అంటే నీకు ఆల్మోస్ట్ 8 మంత్స్ నీకు ప్రతిరోజు 8 అవర్స్ కానీ నువ్వు కానీ చదవగలిగితే స్టిల్ యూ కెన్ మేనేజ్ ద టైమ్, యూ కెన్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్సా లేకపోతే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ నువ్వు చదవాలి. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే సో నీకు ప్రిలిమ్స్లో ఏదైతే సిలబస్ ఉందో, మెయిన్స్లో సిలబస్ ఉందో, దాన్ని ఓవర్లాప్ అవుతుందో దాన్ని రెండిటికి ఆబ్జెక్టివ్ ఆస్పెక్ట్స్లోను అదేవిధంగా సో డిస్క్రిప్టివ్ ఆస్పెక్ట్లోను నువ్వు చదువుకుంటే నీకు మెయిన్స్తో పాటు ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ సివిక్ సెంటర్లో చెప్పేది ఏంటంటే మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ అంటారు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కాదు.
ఒక టాపిక్ని మెయిన్స్ ఆస్పెక్ట్లు ఏ విధంగా అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్రాథమిక హక్కులు చెప్తున్నాను, ప్రాథమిక విధులు చెప్తున్నాను, ఆదేశిక సూత్రాలు, పీఠిక, ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నీకు ఆ సబ్జెక్ట్ మీద, ఆ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, ప్రిలిమ్స్లో ఏ విధంగా అడిగారు, ఇట్లా ఇక్కడ మనకి అప్రోచ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా నేనేం చెప్తున్నానంటే 3 circular approach అంటాం. 3 circular approach. వాట్ ఈజ్ మెన్ బై 3 circular approach? ఫస్ట్ది ఏంటంటే ఏ సబ్జెక్టు తీసుకున్నా, ఏ కాన్సెప్ట్ తీసుకున్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి, సాల్వ్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సార్ నేను ఇవన్నీ చేయడానికి ఇంకా కోచింగ్ తీసుకోలేదు కదా, డైరెక్ట్గా మీరేమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పాత ప్రశ్నలు, గత ప్రశ్నలు తీసుకొని సాల్వ్ చేయమని చెప్తున్నారు. ఇంకా నాకు సబ్జెక్ట్ లేదు, ఇంకా నాకు సబ్జెక్టు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కోచింగ్ తీసుకోలేదు, ఇమీడియట్గా నువ్వేమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయమని చెప్తున్నావు. దిస్ ఈజ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఎగ్జామ్కి ఏం కావాలి అంటే ఈ 3 ఆస్పెక్ట్స్ నువ్వు కానీ కంప్లీట్ చేసినావు అంటే 100% నీకు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా నీకు కాన్ఫిడెన్సీ వస్తుంది. సో ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాలిటీ చదువుతున్నావు, పాలిటీకి సంబంధించిన 500 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఇవి క్వశ్చన్స్ కాదు, కాన్సెప్ట్స్ కాదు, వీటిని ఆ కాన్సెప్ట్ మీద గతంలో ఏ విధంగా ప్రశ్నలు వచ్చాయి, సరళేంటి, నీకు ఇప్పుడున్న మారుతున్న ధోరణి ఏంటి అనేది నీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, రాజ్యాంగ సంవిధాన సభలో ఎంతమంది మహిళా సభ్యులు ఉన్నారనేసి ఒకసారి అడిగారు. అదే నెక్స్ట్ ఇయర్ ఏం చేశారంటే ఆ రాజ్యాంగ సంవిధాన సభలో ఉన్న మహిళా సభ్యురాలు ఎవరు అనేసి ఒక 5 మంది పేర్లు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన వారిలో ఎవరు సభ్యులు కాదనేసి అడిగారు. అంటే అదే కాన్సెప్ట్ని కొంత డెప్త్ అనేది పెంచారు. అది నీకు తెలిసినప్పుడు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్లో ఏ విధంగా అడుగుతారనేది నీకు తెలియాలి. అదే మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి నీకు చెప్తున్నాను. ఈ 3 సర్కిల్స్ని తెలుసుకోవడానికి పీవైక్యూస్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్, ఈ 3 సర్కిల్స్ నువ్వు తెలుసుకోవడానికి అశోక్ నగర్లో కావచ్చు ఒక సీనియర్ ఆస్పిరెంట్ అయ్యేంతవరకు నీకు మినిమం 2 years నుంచి 3 years వరకు మేము అనేది నువ్వు వృధా చేసుకుంటున్నావు. డే 1 నుంచే, మొదటి రోజు నుంచే కానీ నువ్వు కానీ అప్రోచ్ ఫాలో అయినావు అంటే ఇక్కడ నేనేం చేస్తానంటే ఎన్నిసార్లు చెప్పినా స్టూడెంట్కి 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు చెప్పినా కానీ స్టూడెంట్ ఏమనుకుంటాడంటే బుక్ చదివితే సిలబస్ కంప్లీట్ చేసేస్తే నాకు సర్వీస్ వచ్చేస్తుంది. సో ఆ అప్రోచ్లో నీకు 1 year కాదు 3 years ఇన్వెస్ట్ చేసినా కానీ నీకు ప్రిలిమ్స్ మెయిన్స్ దాటుకొని ఇంటర్వ్యూకి వెళ్ళేది గ్యారంటీ లేదు. ఈ అప్రోచ్లో 8 to 10 monthsలో యూ కెన్ రీచ్ ది ఇంటర్వ్యూ. అంటే ప్రిలిమ్స్కి లిమిట్స్ తెలియాలా. సో పాలిటీ అని ఇచ్చాడు, కరెంట్ అఫైర్స్ అని ఇచ్చాడు, ఆర్థిక వ్యవస్థ అని ఇచ్చారు. దీంట్లో సిలబస్లో నీకు ఎలా ఇచ్చినా కానీ గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఏ విధంగా అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ కరెంట్ అంశాలు ఏవి మనం ప్రధానంగా న్యూస్లో ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం అనుసంధానం చేసుకోవాలి, ఈ 2 నీకు అర్థమైందా లేదనేది మనకి టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ తెలుస్తుంది. వీటిని అర్థం చేసుకోవడం కోసమే నీకేంటంటే నీకు సో సెల్ఫ్ ప్రిపరేషన్ కావచ్చు లేదు కోచింగ్ కావచ్చు. కోచింగ్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, కోచింగ్ తీసుకోవడం వల్ల ఫస్ట్ ఏంటంటే నేను కోచింగ్ తీసుకుంటే బాగున్నాం, కోచింగ్ మంచి ఇన్స్టిట్యూషన్లో తీసుకుంటే బాగున్నాం, మంచి ఇన్స్టిట్యూషన్లో తీసుకోవడం వల్ల సర్వీస్ వస్తుంది, వచ్చిన వాళ్ళకంతా కోచింగ్ తీసుకున్నారు, ఇట్లా నీకు అన్ని సబ్జెక్ట్స్లో మనం ప్రావీణ్యం పొందే స్కోప్ అనేది తక్కువ ఉంటుంది. సో ఒకసారి అది సివిక్ సెంటర్ అయినా ఏ సెంటర్లో అయినా కోచింగ్ తీసుకొని అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి నువ్వు వినేసేయాలి. వినేటప్పుడు సైమిల్టేనియస్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవి కానీ నువ్వు కానీ చేస్తున్నావంటే నిన్ను ఎవరు ఆపలేరు. అసలు ఇది మనకి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వడం. మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం కూడా సేమ్ అండి. మెయిన్స్ పీవైక్యూస్, మెయిన్స్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్, ఇవి నువ్వు క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అయితే ఆన్సర్ రైటింగ్ చేస్తే నీకు మెయిన్స్ అనేది ఫేరిపోతుంది. చాలామంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ దగ్గర ఆగిపోతుంటారు. రీజన్స్ ఏంటంటే ఇక్కడ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా. ఇక్కడ ఇంకో డౌట్, సార్ నేను తెలుగు మీడియంలో రాయాలా ఇంగ్లీష్ మీడియంలో రాయాలా? సో నువ్వు ఇక్కడ మీడియం అనేది ఎంతవరకు డిసైడ్ చేస్తుంది? మీడియం అనేది నువ్వు ఇంగ్లీష్ మీడియంలో సింపుల్ సెంటెన్సెస్లో గ్రామటికల్ మిస్టేక్ లేకుండా నువ్వు సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలుగుతున్నావు, అర్థమవుతుంది. నువ్వు భావ వ్యక్తీకరణ ఇంగ్లీష్ మీడియంలో ఉందంటే గో ఫర్ ఇంగ్లీష్ మీడియం. లేదు సార్ నేను సెంటెన్స్ ఫార్మేషన్ కొద్దిగా తడబాటు పడుతున్నాను, తెలుగులో నేను రాస్తే నాకు సర్వీస్ వస్తుంది అని అనుకునే వ్యక్తి నువ్వు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వు. కానీ ఇక్కడ లిమిటేషన్ ఏంటంటే తెలుగులో ఉన్న అక్షరాలు ఒత్తులు దీర్ఘాలు వీటికంతా ఆ ఫాంట్లోనే లిపిలోనే కొంత టైం కన్జ్యూమింగ్.
సో 3 అవర్స్లో 15 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి 3 పేజెస్ నువ్వు కానీ రాయగలుగుతున్నావు తెలుగు మీడియంలో అంటే నువ్వు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వచ్చు. ఇంగ్లీష్ మీడియం అయినా అంతే. ఇంగ్లీష్ మీడియం అయినా 3 అవర్స్లో 15 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి 3 పేజెస్ నువ్వు రాయగలుగుతున్నావు అంటే యూ కెన్ ప్రిపేర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం. సో మీడియం అనేది ఎంత డిసైడ్ చేస్తుంది అంటే నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం. నేను తెలుగు మీడియంలో రాస్తే నాకు సర్వీస్ వస్తుంది, నేను రాయగలను అని నీకు ఒక ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్ ఉంటే గో ఫర్ తెలుగు మీడియం. దెర్ ఇస్ నో అబ్జెక్షన్. సో తెలుగు మీడియంలో రాసేటప్పుడు ఓన్లీ ఒక లిమిటేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే తెలుగు ఫాంట్లో నువ్వు రాసేటప్పుడు ఒత్తులు, దీర్ఘాలు ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళకుందుకే కొంత సమయం అనేది ఎక్కువ పడుతుంది. దాన్ని నువ్వు అధిగమించాలంటే రైటింగ్ ప్రాక్టీస్ ఇంకా బెటర్గా చేయాలి. అప్పుడు నీకేమవుతుందంటే తెలుగు మీడియంలో రాసిన ఇంగ్లీష్ మీడియంలో అయినా నీకు మీడియం అనేది ఇష్యూ కాదు. కానీ స్టూడెంట్స్ ఏమనుకుంటాడంటే సార్ తెలుగు మీడియంలో రాస్తే రావట్లేదు, ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళకే వస్తుందంట, ఇట్లాంటి అపోహ సృష్టిస్తున్నారు. అపోహ కాదండి, ఇది మెయిన్లీ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్ యొక్క డిమాండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే 3 అవర్స్లో 15 క్వశ్చన్స్ రాయాలి. 15 క్వశ్చన్స్ నువ్వు ప్రతి ప్రశ్నకి 2.5 పేజెస్ నుంచి 3 పేజెస్ నువ్వు కానీ రాస్తాను అని అనుకుంటే గో ఫర్ తెలుగు మీడియం. దెర్ ఇస్ నో అబ్జెక్షన్. తెలుగు మీడియంలో ఇంకొక స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సార్ నేను 10th వరకు ఇంటర్మీడియట్ వరకు తెలుగు చదువుకున్నాను, తెలుగులో నేను భావ వ్యక్తీకరణ నాకు మదర్ టంగ్ కదా, మాతృభాష, చాలా బాగా రాయగలను అనుకుంటా. కానీ ఇక్కడ తెలుగు నువ్వు ఎప్పుడు రాసి వదిలేసావు. తెలుగు మాట్లాడడం కాదు, అందరూ తెలుగు మాట్లాడుతున్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా తెలుగు మాట్లాడుతున్నారు. కానీ లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు తెలుగు రాసావు, తెలుగు రాయగలుగుతున్నావా? సో నేను మొన్న ఒక క్లాస్లో ఒక సెంటెన్స్ అడిగాను. సో 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ లాంటి అత్యుత్తమ నోటిఫికేషన్స్లో అత్యధిక ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ సివిక్ సెంటర్ అని చెప్పాను. అతను రాయడానికి ఇబ్బంది పడుతున్నాడు, ఈ ఒత్తులు, దీర్ఘాలంతా గుర్తు రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? అతను మళ్ళీ ఎఫర్ట్ పెట్టాలి. సో ఎక్కడ ఒత్తులు ఉంటాయి, దీర్ఘం ఉంటుంది. ఇట్లా న్యూస్ పేపర్ ఈ రోజు నుంచి అయినా తెలుగులో న్యూస్ పేపర్ అయినా ఒకటి చదువుతూ వచ్చినప్పుడు నీకు రాసేటప్పుడు ఆ పదాలకి ఎక్కడ ఒత్తు ఉంటుంది, దీర్ఘం ఉంటుంది, టర్మ్స్ అనేది నీకు గుర్తు రాకుండా ఉండకూడదు. అప్పుడు నీకు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఎలాంటి ఇష్యూ రాదు. ఇది మనకి మెయిన్స్ PYQs కూడా మనం వర్క్ బుక్స్ అనేది రిలీజ్ చేసాం. 13 వర్క్ బుక్స్ రిలీజ్ చేసాం. ఈ 13 వర్క్ బుక్స్ గ్రూప్ 1 క్లాసెస్లో డే 1 నుంచే నీకు వర్క్ బుక్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని చెప్తాము. వర్క్ బుక్స్ నువ్వు ప్రాక్టీస్ చేసినావంటే వర్క్ బుక్స్ నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా రాయాలి. ఇమ్మీడియట్గా నేను క్వశ్చన్స్ రాయమని చెప్పినాను అనుకున్న ఆన్సర్స్, సార్ నేను ఇప్పుడే జాయిన్ అయినాను, ఇంకా కంటెంట్ లేదు, కంటెంట్ ఉండేనే కదా సమాధానం బాగా రాస్తాను, అద్భుతంగా రాస్తాను, అత్యుత్తమంగా రాస్తాను అంటాడు. సో ఇక్కడ నీకేంటంటే మెయిన్స్ నువ్వు అద్భుతంగా అత్యుత్తమంగా రాయాల్సిన అవసరం లేదు, రాయాల డే 1 నుంచే నీకు తెలిసిన కంటెంట్తో సమాధానాలు రాయాలి. మేబీ నువ్వు ఒక్క పేజ్ రాయొచ్చు, ఒక పారాగ్రాఫ్ రాయొచ్చు, హాఫ్ పేజ్ రాయొచ్చు, కానీ రాస్తేనే మెయిన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మెయిన్స్ అనేది నీకు ఇంప్రూవ్ అవుతుంది. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మెయిన్స్ కూడా చెప్పాను. మెయిన్స్కైనా ప్రిలిమ్స్కైనా మళ్ళీ చెప్తున్నాను, PYQs, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఇదే నీకు గుర్తు రావాలి. ఇది నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, ఎందుకు అంటే నువ్వు ఇప్పటి వరకు 21 years 3 years వరకు నీకు ఏ విధంగా గ్రాడ్యుయేషన్ జరిగిందంటే నువ్వు క్లాసెస్కి వెళ్తావు, ఫ్యాకల్టీ వస్తారు, చెప్తారు, నువ్వు రన్నింగ్ నోట్స్ రాసుకుంటావు, లేదంటే మీ ఫ్రెండ్ నోట్స్ తీసుకొని అతను ఏం రాస్తాడు దాన్ని ఫోటో కాపీ జిరాక్స్ తీసుకొని 1 week 10 days లేకపోతే 3 days చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోతావు. సో ఇప్పుడు వరకు నీ యొక్క డిగ్రీ వరకు, గ్రాడ్యుయేషన్ వరకు, ఇంజనీరింగ్ వరకు ఈ రివర్స్ అప్రోచ్ నువ్వు ఎప్పుడు అప్లై చేయలేదు. ఎందుకంటే అక్కడ టైమ్ ఈజ్ నాట్ ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్. టైం అనేది, సమయం అనేది నీకు లిమిటింగ్ ఫ్యాక్టర్ కాదు. ఇక్కడ పరిమితులు ఏంటంటే సమయం అనేది నీకు పరిమితి. నీకు 8 months ఉంటుంది, 8 months ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్ చదవాలి, పాలిటీ చదవాలి, హిస్టరీ చదవాలి, ఎకానమీ చదవాలి, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్, రీజనింగ్, ఈ అన్ని సబ్జెక్ట్స్ నువ్వు కనీసం అబోవ్ యావరేజ్ లెవెల్ వరకు నువ్వు ప్రిపేర్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది, కొంత సమయం పడుతుంది. ఇది చదివిందే కాదు, వీటిని చదవకుండా రివిజన్ చేయకుండా కానీ నువ్వు కానీ చదివి పక్కన పెట్టినావంటే మళ్ళీ ఒక 2 weeks తర్వాత మళ్ళీ నీకేమవుతుందంటే అది నీకు గుర్తు ఉండదు. దేర్ఫోర్ నేనేం చెప్తున్నానంటే గుర్తు ఉండదంటే నీకు రివర్స్ అప్రోచ్, దీన్నే మనం సివిక్ సెంటర్లో రివర్స్ ఇంజనీరింగ్ అప్రోచ్ అంటాము. ఈ రివర్స్ ఇంజనీరింగ్ అప్రోచ్లో తక్కువ టైంలో ఎక్కువ అవుట్కమ్ అనేది నువ్వు తెచ్చుకోవచ్చు. లేదా నేను సిలబస్ మొత్తం చదువుతాను, సిలబస్ అప్రోచ్ ఫాలో అవుతానంటే ఫాలో అవ్వు, నీకేం ఇబ్బంది ఏం లేదు.
కానీ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ తెలుసుకోవాలి, ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నాడు. కరెంట్ అఫైర్సే ఉంది, ప్రతిరోజు ఎన్ని అంశాలు వస్తుంటాయి, ఎన్ని జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర అంశాలు వస్తుంటాయి, వీటి మీదంతా పట్టు ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా తెచ్చుకోవాలి అనేది నీకు తెలియాలి. సో అలా కాకపోతే నీకేమవుతుందంటే నువ్వు ఓవర్ స్ట్రెస్ అయిపోతావు. కరెంట్ అఫైర్సే నీకు ఓవర్ స్ట్రెస్ తీసుకుని వచ్చేస్తుంది, ప్రెజర్ తీసుకుని వస్తుంది. కరెంట్ అఫైర్స్కి కూడా నేనేం చెప్తున్నానంటే PYQs, గతంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమడుగుతున్నాయి. నెక్స్ట్ క్విజ్. సివిక్ సెంటర్లో డైలీ 15 క్వశ్చన్స్ నేను క్విజ్ రూపంలో పెడతాను. నేషనల్, ఇంటర్నేషనల్, సో AP. ఈ 15 క్వశ్చన్స్ జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర అంశాల మీద క్వశ్చన్స్ ఇస్తాం. నువ్వు డైలీ న్యూస్ పేపర్ చదువుతావా, వీక్లీ చదువుతావా, మంత్లీ కంపైలేషన్ చదువుతావా, డజంట్ మ్యాటర్. కానీ ప్రతిరోజు 15 క్వశ్చన్స్ మనం యాప్లో పెట్టిన క్వశ్చన్స్ ఓపెన్ చేసి నువ్వు ఆ అంశాలైనా నువ్వు చదువుతున్నావా లేదా, క్వశ్చన్స్ ద్వారా అయినా టాపిక్స్ నేర్చుకుని టాపిక్స్ నుంచి నువ్వు కానీ కాన్సెప్ట్ నేర్చుకున్నావు అంటే, ఇలా ప్రతిరోజు 15 క్వశ్చన్స్ నువ్వు చదివినావు అంటే 3 మాసాల్లో 3 మంత్స్లో నువ్వు కరెంట్ అఫైర్స్ మాస్టర్ అవుతావు. అట్లా కాకుండా న్యూస్ పేపరు, సో డైలీ అనాలిసిస్, వీక్లీ అనాలిసిస్, మంత్లీ కంపైలేషన్ చదువుకుంటూ పోయినావు అంటే కరెంట్ అఫైర్స్ ఇట్ సెల్ఫ్ విల్ లుక్ లైక్ ఏ వ్యాస్ట్ సిలబస్. ఓకే, ఇక నేనేం చెప్తున్నానంటే మీ యొక్క మైండ్ సెట్ని మార్చి ఇంకా ఏం చెప్తున్నానంటే నోట్ మేకింగ్ చేసుకోవాలా. నోట్ మేకింగ్ చేసుకుంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే, నోట్ మేకింగ్ చేసుకోవడం వల్ల ఒక స్టూడెంట్కి కనీసం ఒక నోటిఫికేషన్ రాకముందు ఒక 6 months 8 months ముందు నుంచి కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నోట్ మేకింగ్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్ ముందు, ఫైనల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఫైనల్ మెయిన్స్ ముందు నీకు క్విక్ రివిజన్కి ఉపయోగపడుతుంది. సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే నోట్ మేకింగ్ అనేది నీకు టైం కన్సూమింగ్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎగ్జాగోనల్ అప్రోచ్లో ఒక అంశానికి కనీసం నువ్వు 6 points అనేది నోట్ చేసుకో. అంటే ఒక స్కీమ్ పెట్టారు, ప్రోగ్రామ్ పెట్టారు, ఒక నీకు కొత్త స్కీమ్ తీసుకుని వచ్చారు, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ పెట్టారు, పాలసీ పెట్టారు. పాలసీ ఎందుకు తీసుకుని వస్తాం, పాలసీ యొక్క లక్ష్యం ఏంటి, పాలసీలో ఉన్న ఉపయోగాలు ఏమిటి, అదేవిధంగా అర్హులు ఎవరు, దానికి సంబంధించిన అర్హులు ఎవరు, సో అనర్హులు ఎవరు, ఇంకా దానికి సంబంధించిన వివిధ ముఖ్యమైన అంశాలు ఏంటి, ముఖ్యమైన అంశాలు ఏమిటి, ఇంకా మనకి అవి ఏపీకి సంబంధించి ఏదన్నా ఉందా, రీసెంట్గా మనకి న్యూస్లో మళ్ళీ ఏమన్నా ఓల్డ్ కరెంట్ అఫైర్స్ రీసెంట్గా ఏమన్నా వచ్చిందా, ఇట్లా ఈ 6 points ఏంటి, 6 points ఏమి నోట్ చేసుకోవాలనేదే ఇక్కడ సబ్జెక్టు. సో ఏమి నోట్ చేసుకోవాలంటే కరెంట్ అఫైర్స్ గతంలో ఏ విధంగా ఆ టాపిక్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ G7 ఉంది. G7 ఇప్పుడు ఫ్రాన్స్లో సమిట్ జరుగుతుంది. ఈ G7 సభ్యులంతా కూడా అక్కడికి ఉన్నారు. సో ఫ్రాన్స్లో జరుగుతున్నప్పుడు దాని యొక్క థీమ్ ఏంటి, G7లో ఉన్న సభ్యులు ఎవరెవరు, భారతదేశం G7లో కూటమిలో సభ్యురాలా లేకపోతే అబ్జర్వరా, అక్కడ G7లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏంటి, ఇవి నేర్చుకోవాలి, నోట్ చేసుకోవాలని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో G7, G6, G4 ఇట్లా P5 ఇట్లాంటి కంట్రీస్ గురించి గతంలో క్వశ్చన్స్ అడిగారు. అదే ప్యాటర్న్లో మళ్ళీ ఇట్లాంటి కూటమిల గురించి అడుగుతారు. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈజ్ ద గైడింగ్ ఫ్యాక్టర్. సో ఇది నీకు చెప్పాలనుకున్న నేను ఓరియంటేషను. ఇప్పుడు బ్రీఫ్గా సివిక్ సెంటరు అనాలిసిస్లో లాస్ట్ టైం నోటిఫికేషను ఏ విధంగా అడిగారని చూస్తే, లాస్ట్ టైం నోటిఫికేషన్లో మనకి సో 2023 నోటిఫికేషను మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చి డిసెంబర్లో అడిగారు. సో 8th December 2023 అరౌండ్ 89 వేకెన్సీస్, 1,48,881 అప్లికేషన్స్ రిసీవ్డ్. సో ఆల్మోస్ట్ స్క్రీనింగ్ టెస్ట్కి 91,463 స్టూడెంట్స్ అపియర్డ్. స్క్రీనింగ్ ఎగ్జామ్ చూడండి మీకు 17th March 2024. అంటే నీకు సో డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆల్మోస్ట్ 90 days టైం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ రీల్ అనేది పక్కన పెడితే మీకు డిస్ట్రాక్షన్ చేయడం కోసం ప్రిలిమ్స్ ఇదిగో, మెయిన్స్ అదిగో అనేసి కొన్ని డేట్స్ ఇచ్చారు. ఏపీపీఎస్సీ కూడా రెస్పాండ్ అయింది. ఇక్కడ నోటిఫికేషన్ మనకి
ఆగస్ట్ 15, 2026 ఉంది. అంటే నీకు సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్. సో నవంబర్ 20th కానీ 25th కానీ మనకి ఎగ్జామ్ స్కోప్ అనేది ఉంటుంది. సో ప్రిలిమ్స్ వచ్చేసిన తర్వాత, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి కూడా 90 days నుంచి 100 days అనేది యూజువల్గా వస్తుంది. యూజువల్గా అంటే 90 days ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, 90 to 100 days ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్ అనేది యూజువల్గా మనకి ఎగ్జామ్లో జరుగుతున్న సో తంతు. సో ఇక్కడ మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు 4496. సో ఇంటర్వ్యూకి అప్లై అయిన వాళ్ళు 192. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ రిజల్ట్ ఇచ్చేస్తారు. పోస్టింగ్ కూడా ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడున్న నోటిఫికేషన్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే టైం బౌండ్లో ఈ గవర్నమెంట్ కంప్లీట్ చేయాలనేసి సో కంకణం కట్టుకొని ఉంది. సో మీరు కూడా ఇప్పుడు నుంచి అయినా సో అయిపోయిన సమయం గురించి నువ్వు ఆలోచించొద్దు. ఈరోజు ఏం చేయాలి అనేది నువ్వు కానీ మేల్కొన్నావంటే ఈ రోజు నుంచి అయినా సో సార్ మీరు చెప్తుంటారు సార్ కోచింగ్ అయిపోతుందా, నోటిఫికేషన్ ముందంతా నాకు ఈ రోజు నుంచి తీసుకుంటే 8 months అనేది కంప్లీట్ అవుతుంది నోటిఫికేషన్కి. నీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు కంప్లీట్ అయిపోతుంది. కొన్ని మెయిన్ సబ్జెక్ట్స్ మిగిలితే వాటిని ప్రిలిమ్స్ తర్వాత అయినా ఈ బ్యాచ్ అనేది నీకు అక్కడ కంప్లీట్ అయిపోతుంది. అంటే నేను ఇచ్చేది ఏంటంటే క్లాసెస్తో పాటు క్లాసెస్ వింటూ PYQs, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళామంటే సో కంపల్సరీ 100% ఈ నోటిఫికేషను నువ్వు అర్హత సాధించి ఫైనల్ ఎగ్జామ్లో నీ పేరుండే ఆస్కారం కూడా ఉంటుంది. నాకు మెయిన్గా చెప్పేది ఏంటంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మళ్ళీ చెప్తుంటాను ఏంటంటే నీ యొక్క మైండ్ సెట్ అనేది ప్రాపర్గా ఉండాలి. అయిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. ఈరోజు నీ చేతిలో ఏముంది. ఇక్కడ ఒక చైనీస్ ప్రోవర్బ్ ఏంటంటే ఇఫ్ ఐ వాంటెడ్ మ్యాంగోస్, నా పెరట్ చెట్లో మ్యాంగో పండ్లు కావాలంటే ఐ వుడ్ హ్యావ్ ప్లాంటెడ్ మ్యాంగో చెట్టు అని, మ్యాంగో విత్తనం అనేది, మామిడి చెట్టు అనేది 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందో నేను నాటుండాలి. లేకపోతే ఇప్పుడైనా నేను సో మామిడి చెట్టు అనేది నాటితేనే రేపు నాకు మామిడి పండ్లు మా పెరట్లో మా ఇంట్లో కాస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే నీకు గ్రూప్ 1 సర్వీస్ రావాలంటే యూ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్ బిఫోర్ ద నోటిఫికేషన్. దెన్ ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈజ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ టుడే. ఈ రోజు నుంచి అయినా నువ్వు సమయం వృధా చేసుకోవద్దు. సో ఇక్కడ సివిక్ సెంటర్లో ఏ విధంగా క్లాసెస్ పెడుతున్నామంటే మనకి సో తెలుగు మీడియం వాళ్ళకి మండే టు ఫ్రైడే 5 hours క్లాస్ అంటే 2:30 PM నుంచి మనకి 5 PM అగైన్ 5:30 నుంచి 8 PM వరకు నీకు డైలీ క్లాస్ వర్క్ ఉంటుంది. ప్రతిరోజు డైలీ టెస్ట్ వచ్చి నీకు డైలీ టెస్ట్ అనేది మనం డైలీ టెస్ట్ పెడుతున్నాము. అదేవిధంగా సాటర్డే రోజు మనకి 2:30 to 4:30 వచ్చి మనకి సో సబ్జెక్ట్ రివిజన్ టెస్ట్ కూడా పెడుతున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే డైలీ టెస్ట్ వచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వీకెండ్ టెస్ట్ వచ్చి మోడల్ క్వశ్చన్స్. ఇంకా నీకు సివిక్ సెంటర్ గురించి తెలుసుకోవాలన్నా ఏ విధంగా మనం క్లాసెస్ పెడుతున్నామంటే సో నీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ క్లాసెస్ ఇట్లా మనకి ఆల్మోస్ట్ మిషన్ 1000. సో మెయిన్స్ వర్క్ బుక్స్, ప్రిలిమ్స్ PYQs అన్నీ మనము టైం బౌండ్గా కంప్లీట్ చేస్తున్నాము. ఇక్కడ ట్రాకింగ్ షీటు, బోధన గమనికలు, అదేవిధంగా మాస్టర్స్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇన్హౌస్ మాస్టర్స్, సో రోజువారీ అదేవిధంగా వారాంతపు పరీక్షలు. సో మెంటర్షిప్ అంటే ప్రతి సాటర్డే నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నావు, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అట్లాంటి ఎమోషనల్ సపోర్ట్ కూడా మనకి ఈ ప్రోగ్రాంలో ఉంటుంది. సో నీకు ఇంకా చెప్పాలనుకుంటే ఇంతకుముందు చెప్పాను కదా. సో మెయిన్స్ వర్క్ బుక్స్ మనం సివిక్ సెంటర్వి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే మొత్తం మెయిన్స్ వర్క్ బుక్స్ 13 వర్క్ బుక్స్ ఉన్నాయి. ఈ వర్క్ బుక్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే ఇక్కడ క్వశ్చన్ అనేది ప్రింట్ అయిపోయింది. క్వశ్చన్ ప్రింట్ అయితే సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే క్వశ్చన్కి వీటిని ప్రిపేర్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఎట్లా అడిగినా కానీ నువ్వు రాసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. టైం బౌండ్ లేకుండా నువ్వు ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా 13 వర్క్ బుక్స్ కానీ నువ్వు కానీ కంప్లీట్ చేస్తున్నావు అంటే మెయిన్స్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ. ఎవరికైతే 13 వర్క్ బుక్స్ ప్రాపర్గా కంప్లీట్ చేస్తారో కనీసం ప్రిలిమ్స్ ముందు ఒక 5 to 6 వర్క్ బుక్స్, దాని తర్వాత మిగిలిన వర్క్ బుక్స్ కానీ నువ్వు కానీ కంప్లీట్ చేస్తున్నావు అంటే కంపల్సరీ మెయిన్స్ అనేది ఇష్యూ కాదు. నెక్స్ట్ డైలీ టెస్ట్ ఏంటంటే డైలీ టెస్ట్లో నువ్వు గమనించినట్లయితే సో మనకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మీకు శాంపుల్ రెఫరెన్స్ కోసం ఇచ్చాను. ఇక్కడ గమనించండి, గతంలో TGPSC కావచ్చు, UPSC కావచ్చు, APPSC కావచ్చు, ఇట్లా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది కూడా మీకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఈరోజు నేను ప్రాథమిక హక్కులు చెప్తే దాని మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాము, దాని మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది కూడా నీకు ఇక్కడ డైలీ టెస్ట్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే డైలీ కరెంట్ అఫైర్స్ కూడా పెడుతున్నాము. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నీకు సివిక్ సెంటర్
కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్స్క్లూజివ్ ఛానల్ ఉంది. ప్రతిరోజు ఇంగ్లీష్ మీడియం వచ్చి 5 PM-కి, తెలుగు మీడియం వచ్చి 6 PM-కి మనము కరెంట్ అఫైర్స్ కూడా మనం డాక్యుమెంట్స్ పెడుతున్నాము. సో కరెంట్ అఫైర్స్ నీకు ఫియర్ అనేది లేకుండా ఉంటే మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా ఇబ్బంది రాదు. ఇక్కడ కరెంట్ అఫైర్స్కి క్విజ్ అనేది నీకు ప్రతిరోజు యాప్లో పెడుతున్నాము. ఈ క్విజ్ నువ్వు ప్రాక్టీస్ చేసినావు అంటే కరెంట్ అఫైర్స్ నుంచి కూడా నీకు ఎలాంటి డౌట్స్ అనేది రాదు. సో దేఫోర్ నేను ఇక్కడ మళ్ళీ నీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ నాతో మీరు మాట్లాడాలనుకున్నా కానీ 7013495019. సో అడ్మిషన్ కొరకైనా లేకపోతే నాతో మాట్లాడడానికైనా మీకు ఇంకా ధర్మ సందేహాలు, సార్ నేను తెలుగు మీడియం చదవచ్చా, ఇంగ్లీష్ మీడియం చదవచ్చా, ఏ మీడియం బెటరు, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, మీ యొక్క నేపథ్యం తెలుసుకొని సో గైడ్ చేయడానికి బెటర్గా ఉంటుంది. ఈ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ మీ, గెట్ ఇట్ క్లారిఫైడ్. మీకున్న ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసుకొని అడ్మిషన్ తీసుకోండి. సో నౌ ద అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. సో ఫర్ అడ్మిషన్స్ 7013495019. సో ఆఫ్లైన్ స్టూడెంట్స్ అండ్ ఆన్లైన్ స్టూడెంట్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. సో టైప్ చేసి ఇక్కడ చాట్ బాక్స్లో అయినా టైప్ చేయొచ్చు. లేదు మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. యూ కెన్ స్పీక్ విత్ మీ. ఓకే, యూ హ్యావ్ 2 options. Either you can type in the chat box or you can raise your hand. I'll unmute. You can speak with me. Those students who are not having any doubts and clarifications, thank you for joining the session. ఈ సెషన్లో మీరు జాయిన్ అవ్వడానికి సో ధన్యవాదాలు. సో స్టిల్ if you are having any doubts and clarifications, 7013495019 ఈ నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. సో నేను 1-to-1 అయినా మీకు జూమ్ కాల్ కానీ లేదా ఆఫీస్కి వచ్చైనా మీరు నన్ను ఇంటరాక్ట్ అయ్యి మీకేమైనా సందేహాలు ఉంటే, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని అడ్మిషన్ తీసుకోండి. I wish all the best.